సిరులఘని సింగరేణిపై రాజకీయ నీడలు కమ్ముకుంటున్నాయి. నల్ల బంగారం చుట్టూ బ్లాక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకవైపు బకాయిలు, మరోవైపు రాజకీయాలు సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు బొగ్గు బావుల్లో పాలిటిక్స్ చేస్తున్నదెవరు? సింగరేణి సంస్థ నష్టాలకు అసలు కారకులెవరు? తెలంగాణ కొంగు బంగారంగా వెలుగొందుతోన్న సింగరేణి రాజకీయ చట్రంలో ఇరుక్కొని విలవిలలాడుతోంది. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి 135 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం 22 భూగర్భ గనులు, 20 ఓపెన్ కాస్టులు కలుపుకొని 42 గనుల్లో మైనింగ్ చేస్తోంది. సుమారు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 25,000 మంది సంస్థలో పనిచేస్తున్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని ప్రజాప్రతినిధులు అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బొగ్గు అమ్మకం, విద్యుత్తును వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం 28,000 కోట్లు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 3,000 కోట్ల రూపాయలు సింగరేణికి చెల్లించాలి. మొత్తంగా 30,000 కోట్లకు పైగా బకాయిలు సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించినట్లయితే సంస్థకు ఆర్థికంగా బలం చేకూరుతుంది. కొత్త బొగ్గు బావుల అన్వేషణకు తోడ్పడుతుంది. సిఎస్ఆర్ ఫండ్ కింద బొగ్గు బావుల ప్రభావిత ప్రాంతాల్లో ఆ నిధులను అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాజకీయ జోక్యంతో ఆ నిధులను పక్కదారికి మళ్లిస్తూ సింగరేణి ప్రభావిత ప్రాంతాలు కాని ఏరియాల్లో వాడుతున్నారు. మరోవైపు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి పనిలోనూ రాజకీయ జోక్యం పెరుగుతోంది. నాయకుల అండదండలున్న కార్మికులు, జూనియర్లైనా తమకు అనుకూలంగా పనులు చక్కబెట్టేసుకుంటున్నారు. సీనియారిటీతో సంబంధం లేకుండా విధుల్లో మార్పులు చేయించుకుంటున్నారు. దీంతో సీనియారిటీ ఉండి అన్ని అర్హతలు ఉన్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పైరవీల కారణంగా అధికారి నుంచి కింది స్థాయి కార్మికుడి వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణిలో సర్ఫేస్ పోస్టింగుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అండర్గ్రౌండ్లో పనిచేస్తూ అనారోగ్యం పాలైన వారు, సీనియర్లు సర్ఫేస్లో విధులు నిర్వహించేందుకు అర్హులు. వీరిని ప్రాజెక్టు అధికారి, జనరల్ మేనేజర్ కార్యాలయాల్లో లైట్ జాబ్ పనుల్లో నియమించేవారు. ప్రస్తుతం ఆ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పలుకుబడి ఉన్నవాళ్లను ఆందోళన ఎక్కిస్తున్నారు. విధుల్లో చేరి 2-3 నెలలు గడవని జూనియర్లకు సైతం సర్ఫేస్ జాబులు విరివిగా లభిస్తూ ఉండడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్మికులకు లైట్ జాబ్ కోరుతూ అధికారులకు ఉత్తరాలు రాసేవారు. దానిని పరిశీలించిన అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయానికి పంపేవారు. అక్కడ పరిశీలించిన ఉన్నతాధికారులు కార్మికుని స్థితిగతులు, ఆరోగ్యం వివరాలు పరిగణనలోకి తీసుకుని న్యాయమనిపిస్తేనే సర్ఫేస్కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేసేవారు. లేని పక్షంలో తిరస్కరిస్తూ మరికొంత సమయం పడుతుందని నేరుగా కార్మికునికే ప్రత్యుత్తరం అందేది. ప్రస్తుతం సింగరేణిలో అర్హతల కంటే రాజకీయ బలం ఉంటేనే పనులయ్యే పరిస్థితి నెలకొంది. పైరవీల కారణంగా సామాన్య కార్మికులు, అర్హతలున్న వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రజాప్రతినిధుల వద్దకు సామాన్య కార్మికుడు వెళ్లలేని పరిస్థితి. అదే పలుకుబడి ఉన్నవాళ్లకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో సంస్థలో మీడియేటర్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉన్న కార్మికుల్ని చేరదీస్తున్న మధ్యవర్తులు, నాయకుల పేరు చెప్పి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లైట్ జాబ్కు 1,00,000 వరకు వసూలు చేస్తూ సర్ఫేస్ అవకాశాలు కల్పిస్తున్నట్టు బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. రాజకీయ ప్రభావం చూపే కార్మికులపై చర్యలుంటాయని కంపెనీ స్టాండింగ్ ఆర్డర్లో స్పష్టంగా ఉంది. పైరవీలు చేసినట్లు రుజువైతే రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ నిబంధన ఆఫీసర్లకు సీరియస్గా ఉండేది. అయితే గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ హయాంలో సైతం పైరవీలు కొనసాగడంతో సామాన్య కార్మికులకు న్యాయం జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అండర్గ్రౌండ్ కార్మికుల్ని నేరుగా సర్ఫేస్కు బదిలీ చేసే వెసులుబాటు లేదు. అలా బదిలీ చేయాలంటే బలమైన కారణం ఉండాలి. దానికి భిన్నంగా డెప్యుటేషన్ పేరుతో సర్ఫేస్ బదిలీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనేక మంది అర్హత లేని జూనియర్లు డెప్యుటేషన్ పేరుతో సర్ఫేస్ పోస్టులు కొట్టేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డెప్యుటేషన్ అవకాశం 3 నెలలకు మించి కల్పించరాదు. అలా కల్పిస్తే అది పర్మనెంట్ పోస్టింగ్ అని పరిగణిస్తారు. అయితే సింగరేణిలో మాత్రం డెప్యుటేషన్ పేరుతో సంవత్సరాలుగా పాతుకుపోతున్నవారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ పీఎం, జీఎం కార్యాలయాల్లో సిబ్బంది అవసరమైన పక్షంలో
ఖాళీల వివరాలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు సీనియారిటీ ప్రాతిపదికన అండర్ గ్రౌండ్ నుంచి వర్కర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా పలుకుబడి ఉన్న కార్మికులకు పోస్టింగులు ఇస్తున్నారు. ఈ కారణంగా అర్హతలున్న సీనియర్ కార్మికులు, ట్రామర్, కోల్ కట్టర్లు దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్లోనే మగ్గాల్సి వస్తోంది. ట్రామర్, కోల్ కట్టర్ విధులను సంస్థలో అత్యంత ప్రధానమైనవిగా భావిస్తారు. ప్రస్తుతం ఆ పోస్టులకు విలువ లేకుండా పోయిందని చెప్పాలి. అండర్ గ్రౌండ్ మైన్లో ఆయా పదోన్నతులు తీసుకునేందుకు జూనియర్లు ముందుకు రావడం లేదు. ప్రమోషన్ తీసుకుంటే అండర్ గ్రౌండ్లోనే మగ్గాల్సి వస్తుందనే ఉద్దేశంతో నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. అదే పలుకుబడి ఉపయోగిస్తే వెంటనే సర్ఫేస్కు వెళ్లొచ్చనే ఉద్దేశంతోనే పదోన్నతులు వద్దనుకుంటున్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మెడికల్ ఇన్వాల్యుయేషన్ కారుణ్య నియామక పద్ధతి ద్వారా కార్మికులను అన్ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ఫిట్కు కావలసిన అన్ని అర్హతలు ఉన్న కార్మికుడికి మాత్రం అన్యాయం జరుగుతోంది. డబ్బులు పెట్టు, ఉద్యోగం పట్టు అనే పద్ధతిలో దందా జరుగుతోంది. ఈ తతంగమంతా బహిర్గతంగా జరుగుతోన్నా ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు మాత్రం శూన్యం. మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణిలో అర్హులైన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోంది. కనీస అర్హత లేని జూనియర్లు కూడా సర్ఫేస్ ఉద్యోగాలు ఆవలీలుగా కొట్టేస్తున్నారు. సంస్థలో పనిచేసే కార్మికుల్లో 50% మంది ఈదే కోవకు చెందినవారు ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సింగరేణిలో రాజకీయ జోక్యానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పనిచేసి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.